ఫ్రెండ్స్, సోలాక్స్కి వెల్కమ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నేను మా మమ్మీ ఉండాలి. పాలకూర రైస్ చేస్తున్నాము. పాలకూర బాస్మతి బియ్యం 4 సార్లు కడిగి మంచిగా నానబెట్టుకుంటున్నాం. ఆనియన్, నూనె స్టవ్ అంటించి గిన్నె పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసాము. చిటపట అని ఇప్పుడు మనం ఎల్లుల్లిపాయ ఆనియన్ 2 వేసేసాము. ఇవి గోల్డెన్ కలర్ రావాలి. ఇప్పుడు మనం పాలకూర వేసేసాము. ఇప్పుడు దీన్ని బాగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ దాంట్లో పసుపు వేసాము. పసుపు వేసి కొంచెం గిరా తిప్పడం. ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకున్నాము, లిటిల్ బిట్ ధనియా పొడి కొంచెం. ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కొబ్బరి చేసి పెట్టుకున్న పొడి ఒక 2 స్పూన్లు వేసుకున్నాము. వేసి ఇప్పుడు తిప్పేద్దాం. ఇప్పుడు మనం ఇలా వేసేసుకున్నాము, కలిపెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో రైస్ వేద్దాం. ఇప్పుడు మనం ఇందులో బాస్మతి రైస్ వేసుకున్నాము. ఏ రైస్ అయినా వేసుకోవచ్చు. బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ వేసుకోండి. నాకైతే బాస్మతి రైస్ ఉన్నాయని నేను వేసాను. ఇప్పుడు కలిపెడదాం. ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నాము. గైస్, వాటర్ చూసి పోసుకోండి, ఎందుకంటే పాలకూరలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. మేమైతే 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఓకే గైస్, ఎంతో టేస్టీ పాలకూర రైస్ రెడీ. మీరు కొత్తగా చూసే వాళ్ళైతే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ని టక్ కొట్టి ఒక లైక్ వేసుకోండి. పోతా ఒక షేర్ చేసుకోండి. మీరు కూడా నచ్చితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో మాకు మెసేజ్ పెట్టండి. ఓకేనా? ఇవాళకి ఈ వీడియోతో ఇంతే. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, టేక్ కేర్. బాయ్ సైనింగ్ ఆఫ్. బాయ్